తుంగభద్ర నది ఉంది అల్లంపూర్ జోగులాంబ దగ్గర. అంటే ఈ గుడికి ఆనుకుని ఉందన్నమాట. అది అప్పుడు చూపించాను కదా రివర్, అదే బాలబ్రహ్మేశ్వర స్వామి కూడా ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక పుష్కర్ ఘాట్ కట్టారు స్నానాలకు. దూరం వాళ్ళు వచ్చి చేస్తుంటారు కదా, అందుకే కట్టారు. అని మనం అది చూద్దామా ఇప్పుడు? సరే మరి చూసేద్దాం. ఇదిగో ఇదే పుష్కర్ ఘాట్ అన్నమాట. ఇక్కడ మెట్లెక్కి వెళ్ళాలి. ఇది ఎక్కి వెళ్తే నది ఉంటుంది అక్కడ. చూద్దాం మనం. అక్కడ స్నానాలు కూడా చేస్తారు. ఇంకా నదిలో మళ్ళీ దిగి వెళ్ళాలి, ఎక్కి దిగాలి. వాటర్ ఇవి. అక్కడ పడవలు అమ్మవారిని ఊరేగించే అక్కడ కనిపిస్తున్న వాహనాన్ని తయారు చేశారు. దీన్ని తెప్పోత్సవం అని అంటారు. ఈ 10వ రోజున అమ్మవారిని హంసవాహనం మీద నిమజ్జనం చేస్తారనమాట. 10వ రోజు నవరాత్రుల్లో. చాలా కార్లు ఉన్నాయి ఇక్కడ చూడడానికి. ఇది ఫేమస్ కాబట్టి వచ్చారు అందరూ. ఇంకా చాలా ఉంటాయి ఇక్కడంతా. పవర్ఫుల్ అయిన దేవత ఉంటుంది ఇక్కడ. 5వ శక్తిపీఠమైన జోగులాంబ. తనని విజిట్ చేయడానికి చాలా వస్తారు. ఇంకా బాలబ్రహ్మేశ్వర స్వామి అని చెప్పానా, ఇప్పుడు వెళ్దాం మనము. ఇంకా శివుడి పెద్ద శిల్పం కూడా చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, అల్లంపూర్ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని అంటారు. శివుడి శిల్పం ఉంటుంది అన్నమాట. అక్కడ పక్కనే దేవతని పెట్టారు ఫోటో. ఇక్కడ మొత్తం అండ్ మనం వేరే చోటుకి వెళ్ళిపోతాం. ఇక్కడ దేవతది ఫోటో ఉంటుంది అన్నమాట. ఇదిగో మొత్తం అమ్మవారిది అన్నమాట. బతుకమ్మ ఆడుతున్నారనమాట. చూడండి, మా అమ్మమ్మ కూడా జాయిన్ అయింది కదా. ఎట్లా ఆడుతున్నారు.